E20 పెట్రోల్ అనేది పెట్రోల్లో కలిపి బండ్లకు రిపేర్ల కోసం ఈరోజు పెట్రోల్ పోసుకోవాలా లేకపోతే అవసరం కోసం పోసుకోవాలని అర్థం కాని సిచ్యువేషన్లో జనాలు ఉన్నారు. ఈ రోజున E20 పెట్రోల్ కనీసం దేశం మీద జనాల మీద రుద్దుతున్నప్పుడు కనీసం దాని గురించి పార్లమెంట్లో చర్చలు జరిగినాయా, లేకపోతే వచ్చేసి ఏది మన టెస్టింగ్లు ఏమైనా జరిగాయా? కొన్ని బండ్లను తీసుకొని రకరకాల బండ్ల మీద టెస్టులు చేసిన తర్వాత దాని ప్రూఫ్స్ ఏమైనా ఉంటే పెట్టాలి. కానీ ఈరోజు పెట్రోల్లో E20 అంటే ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు అంటే దేనికోసం అమ్ముతున్నారు? ఈరోజు నితిన్ గడ్కరీ కొడుకులకు వచ్చేసి ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల వాళ్ళ కోసమా, లేకపోతే ట్రంప్ వచ్చేసి ఇథనాల్ని ఇంపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అమెరికాకు మద్దతు ఇవ్వాలి కాబట్టి మోడీ గారు వాళ్ళ కోసం చేస్తున్నారా? దేనికోసం? ఈరోజు పెట్రోలియం మినిస్టర్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారా, లేకపోతే వచ్చేసి నితిన్ గడ్కరీ ఉన్నాడా అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. ఒకటే చెప్తున్నాం, ఈరోజు జనాలకు వచ్చేసి పెట్రోల్ వాడుకొని ఈరోజు పెట్రోలు వాడడం వల్ల సమస్యలు తెచ్చుకోవాలా? ఒక 5 సంవత్సరాల తర్వాత కొత్త బండ్లు తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చేసి పెట్రోలు అంటే బండ్లు వాడడం వల్ల 5 సంవత్సరాల తర్వాత రిపేర్లు వస్తాయి. కానీ ఈరోజు E20 పెట్రోల్ వాడడం వల్ల మనకి తీసుకున్నాక నెల రోజులకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి E20 సపోర్ట్ చేసే వెహికల్స్ కూడా వచ్చేసి 22 కిలోమీటర్లు వచ్చేసి కొన్ని కార్లు మైలేజ్ ఇస్తుందని చెప్పేసి అమ్ముతున్నారు. ఆ అమ్మిన వాటిని 8 కిలోమీటర్లు కూడా రావట్లేదు. మరి ఏమనాలా? ఈరోజు కార్లు కొనుక్కునేది కానీ బండ్లు కొనుక్కునేది కానీ ఈరోజు వాడుకోవడానికా లేకపోతే రిపేర్ల సెంటర్ల వెంబడి తిరగడానికా అని చెప్పేసి అడుగుతుంది. ఈ దేశం నుంచి వచ్చేసి మనకి భూటానికి నేపాల్కి వచ్చేసి భారతదేశం నుంచి పెట్రోల్ సప్లై చేస్తున్నారు. అక్కడ 97 రూపాయలు వచ్చేసి పెట్రోల్ ఉంటుంది, ఇక్కడ మాత్రం వచ్చేసి 167 రూపాయలు పెట్రోల్. ఇక్కడి నుంచి అక్కడికి పంపించేటప్పుడు రేట్లు పెరగాలి కానీ తగ్గుతున్నాయి. కానీ మన భారతదేశంలో వచ్చేసి రేట్లు వచ్చేసి 160 రూపాయలు, అది కూడా ప్యూర్ పెట్రోల్ దొరకట్లేదు. ఈ మోడీ గారు వచ్చేసి ఈరోజు ఏం చేస్తున్నారు? దేశ ప్రజలను నడ్డి విరుచుకుంటూ. మరి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చేసి పెట్రోల్ రేట్లు వచ్చేసి క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు తగ్గించారు, పెరిగినప్పుడు పెంచారు. మరి ఈరోజు వారైపోయింది, పెట్రోల్ రేట్ తక్కువ అయిపోయింది, క్రూడ్ ఆయిల్ తక్కువ అయిపోయింది. మరి ఎందుకు 40 రూపాయలు పెట్రోల్ ఇస్తాన్న మోడీ ఇప్పటిదాకా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మోడీ గారిని అడుగుతున్నాము. నీకు పరిపాలన చేత కాదు, రాజీనామా చేయమని అడుగుతున్నాం. ఇంకో విషయం, తెలంగాణకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 35% వ్యాట్ ఉన్నది పెట్రోల్ మీద. దాన్ని ఎప్పుడు తక్కువ చేస్తారు? మన పంజాబ్లో వచ్చేసి 13% ఉన్నది, అదేవిధంగా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా వచ్చి 13% ఉంది. మరి మన తెలంగాణలో మాత్రం 35% వ్యాట్ పెట్టి ఎప్పుడు తగ్గిస్తారు? 3 సంవత్సరాలు అయింది. మరి జనాల మీద సోయి లేదా? ఎందుకు జనాలను వచ్చేసి నడ్డి విరుస్తున్నారు? ఈరోజు రేట్లు తగ్గినాయి కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేసి 35% వ్యాట్ తగ్గించాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా E20 వచ్చేసి తెలంగాణలో మొత్తానికే బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి పంజాబ్లో బ్యాన్ చేసేసి E20కి సపోర్ట్ చేసే వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రమే వచ్చేసి దాన్ని తీసుకురావాలి తప్ప అప్పటిదాకా E20 పెట్రోల్ని ఇక్కడ బ్యాన్ చేయాలి, ప్యూర్ పెట్రోల్ మాత్రమే ఇక్కడ సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ట్రంప్ చేతులలో మోడీ ఆడుతున్నాడు. ఎఫ్స్టీన్ ఫైల్లో ఉన్నందుకు $500 మిలియన్ వచ్చేసి ఇది టారిఫ్ విధించింది. అంటే అక్కడి నుంచి మనం దిగుమతులు చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వచ్చేసి ఆయన ట్రంప్ వచ్చేసి మోడీ గారికి చెప్పడం జరిగింది, ఈయన ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు E20 పెట్రోల్ వాడడం వల్ల రైతులకు వచ్చేసి మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏ రైతులకి? అమెరికా రైతులకా లేకపోతే మన భారతదేశం రైతులకా? అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటే అది ఇథనాల్ కోసం వచ్చేసి చెరుకు అవ్వచ్చు, ఇథనాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా పండించే పంటలు అవ్వచ్చు. ఒకప్పుడు కూడా వచ్చేసి పత్తి రైతులకు నష్టం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి గొంతెత్తింది. ఆ రోజున కూడా పత్తి రైతులకు వచ్చేసి ఇక్కడ పండించుకుంటే దిగుమతి వచ్చేసి అమెరికా నుంచి చేసుకున్నాడు. ఆ విషయం మీద కూడా ఈ రోజు కూడా ఇథనాల్కో లేకపోతే దేనికైనా కానీ అమెరికా కోసం వచ్చేసి ఊడిగా చెప్తున్నాడు తప్ప మోడీ గారు ఇక్కడ భారతదేశ రైతులకు కాదని చెప్పేసి చెప్తున్నాం. ఒకటే మేము డిమాండ్ చేసేది, నీకు కనీసం చేత కాకపోతే రాజీనామా చేయని చెప్పి మోడీ గారిని అడుగుతున్నాం. ఎందుకంటే 200 కోట్ల స్కామ్ అయింది, రామ మందిరాన్ని మేమే తీసుకొచ్చినాం అన్నారు. మరి ఏది ఆ స్కామ్ గురించి మాట్లాడకుండా పార్లమెంట్ నుంచి పారిపోతారు. అమిత్ షా వచ్చేసి మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం వచ్చి పార్లమెంట్ని వచ్చేసి జంజీ పిల్లలు వచ్చేసి దాని వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేస్తుంటే ఆ రోజు కొట్టించారు. అమిత్ షా దానికి కూడా వచ్చి బదులు చెప్పకుండా పార్లమెంట్ నుంచి పారిపోతారు. పార్లమెంట్ నుంచి పారిపోయే మనకు వీళ్ళు ఈ ప్రధానమంత్రి అవసరమా? అమిత్ షా మన
హోమ్ మినిస్టర్ అవసరమా అని చెప్పేసి అడుగుతున్నా. ప్రజలను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికైనా మారండి. అంధభక్తులుగా కాకుండా వచ్చేసి ఈ దేశం బాగుపడాలి అంటే మోడీ గారు రాజీనామా చేయాలి, బీజేపీ మొత్తం బైకాట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అంధభక్తులుగా ఉండకండి. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా 6 లక్షల అప్పు ఉన్నది. మోడీ గారు ఒకప్పుడు వచ్చేసి డాలర్ రేట్ వచ్చేసి పడిపోతుంది, భారతదేశంలో పుట్టినందుకే నుంచి వచ్చి సిగ్గుపడుతున్నా అన్నాడు. ఇప్పుడు 97 రూపాయలు చేరుకున్నది, మరి చచ్చిపోతాడా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా భారతదేశం ఏంటిది బాగుపడాలి అంటే మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాం.